చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసుల మీద మహిళల మీద రాళ్ల దాడి చేపించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు, శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది, బాధ, వారు పడ్డ క్షోభం నీకు తెలియజెబుదామని నువ్వేం చేసావు? శాంతి భద్రతల సమస్య సృష్టించావు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు, పోలీసులకు దెబ్బలు తగిలినాయి, మహిళలకు దెబ్బలు తగిలినాయి. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తా ఉంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు? ఏమనుకుంటున్నావు? ఇది నీకు ఆట అయిపోయింది. మొన్న తెనాలి పోయావు, రౌడీ షీటర్లలో పోయి వాళ్ళని పరామర్శించి, గంజా బ్యాచ్ని పరామర్శించి ఒక రెచ్చగొట్టే ధోరణి రాష్ట్రంలో ఒక నూతన వరవడి తీసుకొస్తా ఉన్నావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు. ఇలా ప్రభుత్వం మారిపోయింది. ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి నిన్ను కూర్చోబెట్టారు? నువ్వు పనికిరావని. నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది, చెడు జరుగుతా ఉంది, రాజకీయానికి నువ్వు పనికిరావనేది అర్థం. ఒక ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్ గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు? నువ్వు చేసిన దుశ్చర్యలని చూశారు. నీతో చాలా ఇబ్బంది, రాష్ట్రం చాలా ఇబ్బంది పడిద్దని గుర్తించే నేను 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో, రౌడీ మోకలతో దాడులు చేసటం, వీళ్ళందరినీ తీసుకెళ్లటం, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనిలే?